హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ క్రేజీ గురు. ఫెస్టివల్కి మా ఫ్రెండ్ దిలీప్ బట్టలు తీసుకుంటా అంటే ముగ్గురం కలిసి తొర్రూరు వెళ్ళినాం. వీడియో మాత్రం మస్తు క్రేజీగా వచ్చింది. మామ ఒక లుక్ వేసుకోండి. నేను మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిసి ఏ షాప్లో అయితే బాగుంటుందో అని అన్ని రకాలుగా చూస్తున్నాం. అటు ఇటు బాగా చూడగా ఫైనల్గా ఒక షాప్ అయితే కనపడింది. మా ఫ్రెండ్ కూడా రెగ్యులర్గా అక్కడే తీసుకుంటాడంట. ఇంకే షాపో కాదు బాయ్. హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, తొర్రూరులో శివ డ్రెస్సెస్ కూడా అంతే ఫేమస్. అన్న మంచి వాల్యుబుల్ ప్రైజెస్లు ఇస్తాడు అన్నీ. లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా రకాల షర్ట్స్ అండ్ ప్యాంట్స్ ఉన్నాయి. ఫార్మల్స్ ఉన్నాయి, క్యాజువల్స్ ఉన్నాయి, ప్రింటెడ్ షర్ట్స్ ఉన్నాయి, షేర్వానీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మంచి లో కాస్ట్లో మంచి షర్ట్స్ కోసం చూస్తే మాత్రం ఒక్కసారి మాత్రం శివ డ్రెస్సెస్కి వెళ్ళి ట్రై చేయండి మామ. అన్ని క్వాలిటీస్ అయితే మామూలుగా. ఈ అన్న ఇక్కడ వర్క్ చేస్తాడంట. కస్టమర్స్ని మాత్రం మంచిగా రిసీవ్ చేసుకుంటారు షాప్ వాళ్ళు. ఏది కావాలంటే అది తీసిస్తారు, చూపెడతారు. షర్ట్స్ మాత్రం మామూలుగా లేవు, క్వాలిటీ కూడా మస్తు ఉన్నది. అన్ని కలర్స్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకేదో పాప్కార్న్ షర్ట్స్ అంటావు, అవి కూడా చూపెట్టండి అన్న. కొత్త రకంగా ఉన్నాయి అవి కూడా. క్వాలిటీ పరంగా అయితే కొత్త ర్యాంప్ ఉన్నాయి, మామూలుగా లేవు. అన్నీ మంచిగా ఉన్నాయి, తిక్కు క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా చాలా రకాల షర్ట్స్ చూపెడతాడు అన్న. అన్న అయితే మంచి రిసీవ్ చేసుకుంటాడు. అన్న అయితే మన ఫోన్ ఎంత అని అడిగాడు. ఐఫోన్ అనుకో, నేనైతే ₹1,00,000 అని చెప్పాను. అన్న అయితే షాక్ అవుతాడు. కాదన్న జోక్గా చెప్పినా అని మళ్ళీ చెప్పిన. నాకైతే ఈ 2 కలర్స్ అయితే బాగా నచ్చినాయి మామ. మంచిగా ఉన్నాయి, థిక్నెస్ కూడా బాగుంది షర్ట్ది. గ్రీన్ కలర్ షర్ట్ కూడా చాలా బాగుంది, థిక్నెస్ కలర్ కూడా బాగుంది. నాకు చాలా నచ్చింది. మా ఫ్రెండ్ దిలీప్కి ఏది ఇచ్చినా నాకు నచ్చలేదు అంటాడు. చూద్దాం వాడు ఏది తీసుకుంటాడు, మరి ఎవరి ఇష్టం అందేగా. ఇదైతే నాకు బాగా నచ్చింది. మనకైతే మంచి సెట్ అవుతుందని పెట్టిన. ఇది చూసినా బ్రో అంటుండే వాడు. వెరైటీస్ అయితే మామూలుగా లేవు. శివ డ్రెస్సెస్ అన్న వాళ్ళ సెకండ్ బ్రాంచ్ అంట ఇది. ఇక్కడ కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, షర్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి. పండుగ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి. మంచి వాల్యుబుల్ ప్రైజెస్ ఇస్తుండ అన్న. ఫైనల్గా అయితే దిలీప్ కూడా ఒక 2 జతలు తీసుకున్నాడు భయ్య. ఆడికే అయిపోలే భయ్య. మళ్ళీ అన్నకు లోఫర్స్ కావాలంట. మళ్ళీ దన్న ఉరికిన ఆనించి కొద్దిగా ముందుకెళ్ళి ఈ షాప్లో ట్రైల్ చేసినాం. ఇక్కడ బాగున్నాయంట. మనకి నచ్చిన కలర్ సైజు చూపెడుతుండ అన్న. లోఫర్స్ కావాలంట మన దిలీప్కి. ఇక్కడ ఉన్నాడు పింక్ కలర్ టీ షర్ట్ వాడు. ఏం తీసుకోడు కానీ షో మాత్రం మింగుతాడు. దిలీప్ అయితే చాలా రకాల లోఫర్స్ ట్రై చేసాడు భయ్య. అండ్ చప్పల్స్ కూడా తీసుకున్నాడు. చెక్ చేసుకుంటాడు మంచిగా ఉందా లేదా అని. లెదరీ అంట అవి చప్పల్స్, మంచిగా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. షాపింగ్ అయితే అయిపోయింది భయ్య. ఇక బిల్లు కొట్టడానికి రెడీగా ఉన్నది. దిలీప్ కానీ గబగబా అంటే అందులో లోపల ఎంత బిల్లు అవుతుందో ఏమో అని. మొత్తానికైతే షాపింగ్ కంప్లీట్ చేసిండు భయ్య. బాగా ఆకలిస్తుంది. ఎక్కడికైనా బయటికి తీసుకోపోరా తినిపించడానికి అని చెప్పిన. చూస్తున్నాం ఎక్కడ బాగుంటుంది, హోటల్ అయితే బాగుంటుంది అని. దిలీప్ అయితే ఇక్కడ బాగుంటుంది భయ్య అని చెప్పాడు. ఇక్కడ కాదు, బావర్చి బిర్యానీ సెంటర్ అంట. చాలా మంది ఉన్నారు అక్కడ. బాగానే ఉంది చూడడానికి అయితే. మంచి నీట్గా ఉంది ప్లేస్ మాత్రం. లోపల కూడా మంచి క్లీన్గా ఉంది. వచ్చుడుతో అన్న దన్న మొత్తం ప్లేట్ నుండి సర్వ్ చేసిండు ఆనియన్స్. ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం బిర్యానీ. ఫైనల్గా అయితే అన్న తెచ్చేసాడు బిర్యానీని. ఘోరంగా ఆకలిస్తుంది అసలు. షాపింగ్ అయిపోయింది. దిగిప్పాడు ఆగుతలేడు. వాడిని కూడా చాలా ఆకలి అవుతుందంట. మొత్తానికైతే ఇక బిర్యానీ తినేసినాం భయ. తినేసి బయటికి వెళ్ళినాం. సో ఇది గాయ్స్ ఫైనల్లీ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు అంకే ఈ వ్లాగ్ నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి.